ఎన్నో యుగాల క్రితం బంగారు లంక నగరంలోని లోతుల్లో శక్తివంతమైన రాక్షసరాజు సుమాలి జీవించేవాడు. ఒకప్పుడు ఆయన వంశం 3 లోకాలను పాలించింది. కాని దేవతలతో యుద్ధంలో ఓడి భూగర్భంలో దాక్కోవాల్సి వచ్చింది. అప్పటినుండి సుమాలి ఒక్క సంకల్పంతో జీవించాడు. రాక్షస వంశ మహిమను తిరిగి తేవాలి. ఒకరోజు ఆయన దివ్య కాంతిలో ధ్యానం చేస్తున్న ఒక మహర్షిని చూశాడు. మహర్షి విశ్రవుడు, పులస్త్య మహర్షి కుమారుడు. విశ్రవుడి ముఖంలో కనిపించిన ఆ ఋషి తేజస్సు సుమాలికి ఒక ఆలోచనను ఇచ్చింది. తన కుమార్తె కైకేసిని పిలిచి అన్నాడు, తల్లి, ఈ మహర్షిని వివాహం చేసుకో. నీ గర్భం నుండి పుట్టేవాడు 3 లోకాలను పాలించే శక్తిమంతుడు అవుతాడు. మన వంశ గౌరవాన్ని తిరిగి తెస్తాడు. కైకేసి తొలుత సందిగ్ధంలో పడింది. కాని తండ్రి మాటల్లో ఒక విధి ప్రతిధ్వని వినిపించింది. ఆమె అంగీకరించింది. విశ్రవుడిని వివాహం చేసుకుంది. ఈ దివ్యదానవ సంయోగం నుండి పుట్టినవారు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు మరియు శూర్పణఖ. వారిలో రావణుడు జ్ఞానం మరియు అగ్ని రెండింటినీ కలిపిన శక్తి. అతడే సుమాలి కలను నెరవేర్చినవాడు. లోక చరిత్రను మార్చినవాడు.